హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి ఫ్రమ్ రాయలసీమ. సో ఇవాళ అయితే ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చానండి. ఈసారి ఉగాది ఫెస్టివల్ తర్వాత వెంటనే పార్న పండుగ లేకుండా 2 days గ్యాప్ రావడం వల్ల మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఫ్యామిలీ మొత్తం కలిసి. మీరు లాస్ట్ బ్లాగ్ చూస్తుంటే ఆల్రెడీ అర్థమై ఉంటుంది. ఉగాది పండుగ వీక్లోనే నేను సప్త శనివారాల వ్రతం 7వ వారం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత నుంచి ఈ బ్లాగ్ కంటిన్యూషన్. ఎలాగో ఈరోజు మంచిగా పూజ చేసుకున్నాం కదా, అందరం ఇంటి దగ్గరే ఉన్నాము అని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. ఈ రోజు నేను ఈ వీడియోలో మీకు ఒక బెస్ట్ టెంపుల్ని అయితే చూపిస్తాను. మా ఊరికి దగ్గరలో ఉన్నది. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిషి హాయ్ చెప్పు. నిషి హాయ్ ఫ్రెండ్స్. టవల్ టవల్ cheer up మేము స్టార్ట్ అయ్యేసరికి ఫుల్ ఎండ ఉందన్నమాట. ఫస్ట్ మేమేమో నడుచుకుంటా వెళ్ళాలని డిసైడ్ అయ్యాము. తర్వాత మా డెసిషన్ చేంజ్ చేసుకుని అందరం కలిసి చిన్న ట్రాక్టర్ అయితే తీసుకొని వెళ్ళాము. టవర్లు కప్పుకోరా మీరు? మేము టెంపుల్ దగ్గరికి స్టార్ట్ అయిన తర్వాత ఆ ఎండ చూసాక మేము ట్రాక్టర్లో వెళ్ళాలని డెసిషన్ తీసుకోవడమే మంచిది అనిపించింది. ఒకవేళ నడుచుకుంటా వెళ్ళాలని దానికే ఫిక్స్ అయ్యానంటే అంత దూరం పిల్లలతో ఎండకి నడవలేకపోయే వాళ్ళమేమో. అంత దూరం ఉంటుందని కూడా మాకు తెలియదు. అంటే నేను ఒక 2-3 years బ్యాక్ ఒక్కసారి వెళ్ళింటా, అది కూడా వెహికల్ మీద వెళ్ళినాం కాబట్టి అంత ఐడియా లేదు. ఇక్కడ మాకన్నా కూడా పిల్లలే ఎక్కువ మంది ఉన్నారనమాట. చాలా సందడిగా ఉంది. సో ఇంకా మేము టెంపుల్కి వెళ్ళే దారిలో అయితే ఎలాగో ఈరోజు శనివారం కదా, గోవిందనామాలు పాడుకుంటా వెళ్దాము, టెంపుల్కి వెళ్తున్నాం కదా అని చెప్పి స్టార్ట్ చేశాను. నేను ఫోన్ లో చూసి గోవిందనామాలు చెప్తా ఉంటే అందరూ లాస్ట్ లో గోవింద గోవింద అని అంటా ఉన్నారు. ఇదంతా కూడా లేడీస్ ప్లాన్ చేసిన ఒక పిక్నిక్ టైప్ అనే చెప్పాలన్నమాట. మేము ఊరు వస్తే అందరం ఒకటేసారి వస్తాం కాబట్టి మాకు ఇంటి దగ్గర టైం స్పెండ్ చేయడానికి సరిపోతుంది అనమాట. ఎన్నిసార్లు బయటకు వెళ్ళాలనుకున్నా కూడా ఆ టైం సెట్ అయ్యేదే కాదనమాట. ఈ వ్లాగ్ లో ఉన్న వాళ్ళము కొంతమందిమే, ఇంకా సగం మంది మిస్ అయ్యారనే ఫీల్ అయ్యాం మేము. ఇంకా అందరూ ఉండింటే ఇంకా చాలా బాగా ఉండిండేది. నేనే ఈ వ్లాగ్ వదలడానికి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను, బట్ కుదరక డిలే అవుతుంది. మేమందరం వెళ్తున్నాం కానీ వైషు పాపను అయితే ఇంటి దగ్గరే వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాము. మేము గోవిందనామాలు చెప్పుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత నిషి పాప కూడా శివుడికి సంబంధించిన ఒక సాంగ్ అయితే పాడినింది.
కొట్టావు గుర్తుందా నీకు? అది శివరాత్రి తిరునాళ్ళకి వచ్చినప్పుడు. ఏ ఉయ్యాలండి, ఉయ్యాల మన కోసమే. ఎవరి ముందు ఉయ్యాలని అంటుకుంటే వాళ్ళే. నీళ్ళు అక్కడ నుండి వస్తున్నాయి, మనం కావాలంటే దీన్ని బయటనే పెట్టి దుంకాకో దూరంగా పెట్టు, ఇటు దూరం కూడా అంటే ఈ వయసు సాయంత్రం వయసు ఉన్నప్పుడు పెద్దడు కూర్చుందామా ఈడే మేము వచ్చిందైతే ఈశ్వరుడి టెంపుల్కి అనమాట. సో ఈ టెంపుల్ నేమ్ వచ్చేసి కన్యకల చెలుం అంటారు. ఈ టెంపుల్కి ఉన్న విశిష్టత ఏంటంటే ఒకప్పట్లో దేవకన్యలే వచ్చి స్వయంగా ఆ శివుడిని అయితే పూజించేవారంట. అందుకే ఈ టెంపుల్ ని దేవకన్యల చెలుమి లేదా కన్యకల చెలుం అని పిలుస్తారంట. ఇక్కడ ఈశ్వరుడికి 2 టెంపుల్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి కింద, ఇంకొకటి పైన. మధ్యలో కృష్ణుడి టెంపుల్ కూడా ఉంటుంది ఒకటి. ఈ టెంపుల్ లో శివరాత్రి ఇప్పుడైతే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అప్పుడు జనాలు కూడా చుట్టుపక్కల ఊర్ల వారు చాలా మంది వస్తారు ఇక్కడికి. అలాగే ఫెస్టివల్ రోజున ఇక్కడ అన్నదానం చేస్తారు. అట్లే కోలాటం గానీ, చెక్క భజన గానీ ఇట్లా ఏమైనా ప్రోగ్రామ్స్ కూడా పెడతారు. యాక్చువల్గా ఈ టెంపుల్ దగ్గర పాములు ఎక్కువ ఉంటాయి అని అంటా ఉంటారు అనమాట. సో మేము వెళ్ళిన దగ్గర నుంచి అందరం అనుకుంటా ఉన్నాము, మనకు ఒక్క పాము కూడా కనిపించలేదు ఏంటి అని చెప్పి. మేము ఫస్ట్ టెంపుల్ లోకి ఎంటర్ అవ్వగానే మాకైతే ఫస్ట్ ఉయ్యాలలు కనిపించినాయి. ఎవరో డిప్పులతో నీట్ గా కర్రలు కట్టి మరి తొక్కుడు ఉయ్యాలలు కట్టి పెట్టినారు. 1 కాదు 2 కాదు, దగ్గర 7 నుంచి 8 ఉయ్యాలలు అయితే ఉన్నాయి. మేము స్టార్టింగ్ లో ఫస్ట్ ఒక ఉయ్యాలనే చూసి అందరం కొట్టుకుంటా ఉన్నాము. ఎవరు ఫస్ట్ చూసినారో వాళ్ళకే ఫస్ట్ ఊగడానికి ఉయ్యాల అని చెప్పేసి. తర్వాత అర్థమైంది ఏంటంటే మేము టెంపుల్ చూస్తా ఉండగా మాకు
ఉయ్యాలలు ఎక్కువ కనబడతా ఉన్నాయన్నమాట. ఊగే ఓపిక ఉండాలే కానీ ఎన్ని ఉయ్యాలలు ఉన్నాయో అనుకున్నాము. మీరు ఇందాక ఫస్ట్ చూసిన టెంపుల్లో శివుడు ఉంటాడనమాట. అది ఈ టెంపుల్ కంటే కొంచెం కింద ఉంటుంది. ఇది కొంచెం పైన. ఇది కూడా శివుడి టెంపులే. టెంపుల్లో అయితే అసలు ఎవ్వరూ లేదు, మేమే ఉన్నాము. మంచిగా దర్శనం అయ్యింది. హర హర మహాదేవ, ఓం నమః శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం శంకరాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం పాణయే నమః. ఓం మృదుపాణయే నమః. ఓం జటాధరాయ నమః. ఓం జటాధరాయ నమః. ఆ రోజు మా అందరి ఫీలింగ్ ఎలా ఉందంటే ఈ టెంపుల్ మాదే అన్న ఫీల్ వచ్చిందనమాట. అక్కడ ఎవ్వరూ లేకపోవడము, అంతా మేమే ఉండడము, మాదే అన్నట్టు తిరిగేసాము. అందుకే చాలా ఫ్రీగా మేము అనుకున్నవన్నీ చేసామన్నమాట. అంటే ఎవరైనా ఉంటే మనం ఇట్లా పాడుకుంటా ఉంటే ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఉంటుంది. అదైతే మాకు ఆ రోజు ఏం లేదు, ఎవరు లేకపోవడం వల్ల. మేము టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక ఆయన ఎవరో వచ్చారనమాట. వచ్చి మాతో కొద్దిసేపు తిరిగేసి మాకు కాఫీ తీసుకొచ్చారు. మేమందరం షాక్ అయ్యాము, ఏంటి కాఫీ తీసుకొచ్చారు అని చెప్పి. తర్వాత తెలిసింది ఏంటంటే ఆయన ఊడగండ్ల ఆయన అంట. సో మా అందరికి పక్కన ఒక ఇద్దరు పెద్ద ఆయనలు ఉంటారనమాట, వృద్ధులు. వాళ్ళు టెంపుల్ దగ్గరే ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈయన కాఫీ అయితే తీసుకొచ్చారు. ఆ టెంపుల్ దగ్గరికి ఎవరు వచ్చినా కూడా, ఏ టైంలో వచ్చినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు భోజనం అయితే వండి పెడతారంట. మేము వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అడుగుతున్నారనమాట, భోజనం చేస్తాము, ఉండేసి తినేసి వెళ్ళండి అని చెప్పి. మేమైతే లేదు, వద్దండి, జస్ట్ టెంపుల్లో దర్శనం చేసుకోవడానికి వచ్చాము, మేము ఇంటికి వెళ్తాము అని దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చిన కాఫీ అయితే తీసుకున్నాము. నాకు వాళ్ళని చూసిన తర్వాత భలే అనిపించింది. అసలు వయసులో అంత పెద్దవాళ్ళు, వాళ్ళు వండుకొని తినడమే కష్టము, అలాంటిది మేము ఇంతమంది వచ్చింటే మీకు కూడా వండి పెడతాము అని చెప్తా ఉన్నారు. ఇంకా ఇక్కడ నుంచి ఉయ్యాల ఊగడం అయితే స్టార్ట్ చేశారు. అన్ని టెంపుల్స్ దర్శనం కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సో 2 శివాలయాల తర్వాత పైన కృష్ణుని టెంపుల్ అయితే ఉంటుంది. ఇదే లాస్ట్. మేము ఎవరు సింగర్స్ కాదు కాబట్టి శివుడి టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మేము ఏదో ఒకటి దేవుడి గురించి పాడుకోవాలి అని అనుకున్నాం అనమాట. సో ఇంక పాటలు ఎవరికి రావు కదా, లింగాష్టకం గూగుల్లో సెర్చ్ చేసి లింగాష్టకం అయితే చెప్పుకుంటున్నాం అందరము. ఆ ఎండకి ఏం తిరుగుతున్నా కూడా చెప్పులు లేకుండా కాలు అయితే మామూలుగా కాలట్లేదు. టెంపుల్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. టెంపుల్ కూడా స్పేషియస్ గా ఉంటుంది. చెప్పులు వేసుకొని ఇంకా చెట్టు కింద కూర్చొని, చెట్టు కింద కాదు, ట్రాక్టర్ మీద చింతకాయలు ఏరుకొని ఆయన లాలీపాప్ వేసుకున్నాం. ఆయన నదాం పని ఉప్పు చక్కెర ఇచ్చారు. చింతపండు లాలీపాప్ నానా, చింతకాయని పైన తీసి 90s స్నాక్ ఐటమ్ అని 90s లాలీపాప్ పుల్లగా పెట్టుకునేది. పరక పుల్లలే అప్పుడు మళ్ళా ఐస్ క్రీమ్ ఆ కింది కింది పోయి చెట్లు వేసుకున్నాం. దేవుని స్మరణలో ఎక్కువ వినాయకుడి విగ్రహం పడింది. వేయాల కూర్చో. వస్తారా పాతకాలం ఉయ్యాలి. మేము వచ్చేటప్పుడు ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ కూడా తెచ్చుకున్నాం అనమాట. కొద్దిసేపు అక్కడే టైం స్పెండ్ చేసి వెళ్దామని చెప్పేసి. సో ఉయ్యాల దగ్గరికి ముందు వెళ్తే అందరూ వచ్చేస్తున్నారు తినకోకుండా. అందుకే మళ్ళీ ఉయ్యాల దగ్గర నుంచి వెనక్కి వచ్చేసి ఫస్ట్ స్నాక్స్ అయితే తినేస్తున్నాము. అక్కడే చింతకాయల చెట్టు ఉందన్నమాట. మేము కూర్చునింది చింతకాయల చెట్టు కిందనే. చింతకాయలు అయితే చాలా ఉన్నాయి. అందరం చింతకాయలు అయితే ఏరుకున్నాము. తెచ్చిన స్నాక్స్ తినాలి అనే దానికన్నా కూడా పిల్లల కాన్సన్ట్రేషన్ మొత్తం ఉయ్యాలల మీదే ఉందన్నమాట. మేము గట్టిగా అరచి కూర్చోబెడితే కూర్చున్నారు. గబగబా తినేసి మళ్ళీ అందరూ ఉయ్యాలల దగ్గరికి పరిగెత్తారు. అసలు ఉగాది అంటే ఇప్పుడు కాదు కానీ మాకు పెళ్ళవక ముందు మేము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు చేసుకుంటున్న ఉగాది అసలైన పండగ అనిపించేది. ఆ జనాలతో ఆ ఉయ్యాలలు వేసుకొని తొక్కుడు ఉయ్యాలలు ఊగుకుంటూ.
పక్కవా ఇది స్ట్రైట్ అనుకున్నాడు వేసిందే క్రాస్ పోటీ పట్టాలి లేదు అది క్రాస్ ఉంది బా మీరు ఇట్లా ఊగాల తగులుతా మీరు జాగ్రత్త అట్లా అడ్డం ఉంది ఆగండి ఆగండి నేను మా అమ్మ అయితే ఊగాలండి గట్టిగా మీరు సత్తాలేదు పక్కన నీకు తగిలిందని కొని పడతావు మన ఉయ్యాల అడగవు. నేను తొక్క లేకుండా అబ్బా నువ్వు కింద పట్టుకోవాలి ఆ ఉలకాన్ని మంచి కాబట్టి ఎటంటే అటు ఊగుతుంది అప్పుడు బొల్లె ఊతుండే ఈడ ఇంకా ఊపుతాడు ఆపుతున్నా నీకు కింద పడతాను పడవలే లేదు రైట్గా తొక్కితే ఏం జరగలేదు ఆడ బాగుంది ఊపుతురా వస్తాడంటే మా ఆయప్ప ఊపుతురా అంటే మా ఆయప్ప ఉయ్యాలో ఒకరికి వస్తాడంటే తప్పుడు ఊదరంగా మణి మిస్ ఆడుతా ఇదేందో కొత్త పిట్టలు మామూలుగా ఇది ఇట్టి పోతుంది. అయిపోతే దిగుతారా కొత్త పోగుతాను ఖర్చు ఇంకా మాటలే ఇంకా రైలు పొడిగిస్తుంటాయి. ఏందో ఆ పక్కల నుంచి పుక్కకు వచ్చండి సేమ్ ఉయ్యాలు ఊగుతుంటే దొమ్మలో సగిలీలు పెట్టినట్టుందిలే. లోపల ఏదో అదే అదే ఇంకా రే ఎవర్రా మీరంతా పడేసే అదే అట్లా కాదు ఆపేది ఎవరు వీళ్ళది కూడా సట్ట పోతాను. ఇవ చూడండి గాయస్ ఎప్పుడు ఎత్తుకొని మోయాలంటది నడుస్తుంది. చెప్పు హాయ్ చెప్పు మరి ఒకరు కొద్దిసేపు ఒకరు కొద్దిసేపు
వీడియో మొత్తం అబ్జర్వ్ చేస్తే చాలా ఫన్నీగా ఉంటుంది. ఎవడి గోల వాడిదే అన్నట్టు తిరుగుతూ ఉన్నారు అందరూ. ఉయ్యాలల దగ్గర తిరిగే వాళ్ళు ఉయ్యాలల దగ్గర, బోరింగ్ దగ్గర ఆడుకున్న పిల్లలు బోరింగ్ దగ్గర తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పెద్ద ఆయన వచ్చేసి మేము ఉయ్యాలలు ఊగుతూ ఉంటే మా ఆయన్ని పిలిచాడనమాట. చంటి ఇట్రా, ఇదిగో పాము కనిపించలేదు అన్నావు కదా నువ్వు, పాము ఇక్కడ ఉంది చూద్దురండి అని పిలిచారు. అంటే మా మామని చంటి అని పిలుస్తారనమాట. అందుకు ఈయన పేరు గుర్తుపెట్టుకోలేక మా మామ పేరు పెట్టి అయితే పిలుస్తూ ఉన్నారు. అది అప్పుడు అక్కదేవతలమ్మ జలకం ఆడుతున్నారు. ఒక ఆయన వచ్చేది చెట్టు కింద వాళ్ళు జలకం ఆడిపోయిన దాకా ఉండేదంట. ఆయన ఈ పసుముద్దలు తిని ఎండ పెట్టుకొని పోతుందంట. వాళ్ళు చూసినా కానీ ఏం పట్టించుకోకుండా దాపెట్టుకున్నా కానీ అప్ప వాళ్ళు ఆయన ఉంది ఆయన ఉంది పోతాను అట్ట. అప్పుడు అందుకే కన్యల శిలువ అని పేరు వచ్చింది. అందులో తాగే నీళ్ళేనా అవి అక్కడ? తాగేటమ్మా. స్వామి ఎట్లా స్వయంభూ ఇక్కడే విగ్రహం స్వామి. స్వామి నేను ఎప్పుడంటే 30 ఏళ్ళు అయింది ఇక్కడ నుంచి. అంతకుముందు పాతోళ్ళు ఏరాండి సారు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ పాతోళ్ళు పోయినారు. రెడ్డి మామ పోయినాడు, నామలాడి పోయినాడు. ఇంకా వాళ్ళల్లో నేను ఉండేది ఇద్దరు ఉన్నాం అనుకో మొదటిలో. అదేలే. అందరూ వెళ్ళిపోయినారు. మీరు ఒక్కరే ఇక్కడ ఉంటారా? ఉంటామ్మా. ఫుడ్ అంతా నేను రాత్రి 12 గంటలకు వచ్చాను నల్లటి కోట వేసుకొని. అవి ఎద్దులు బెదురు కూడా నాకు తెలియదు. ఏరే వాళ్ళకి అవి శత్రు గుడుకుందే కానీ పరిగెత్తాయంట షాలు దొరకకుండా. నల్లంగా వచ్చేదికి ఎదురికి తోటలమ్మటి పరిగెత్తాయి నిండుబండి. మళ్ళీ అలా రాకుండా ఇట్లా ఆడ ఆంజనేయ దారిలో ఉంటే మళ్ళీ ఇట్లా కాల తీసుకొని వచ్చాను నేను. ఎప్పుడు అలా ఉంటే వచ్చాను నేను. ఆవిడ పండుకుంటే చెట్టు నుండి దబాన పడతాయి పాములు. గంగనపల్లి పండుకుంటే ఇక్కడ పండుకోకండి అన్న పాములు అనుకోకుండా. ఏమవుతుంది చెప్పినారు, పండుకోవద్దు మా అన్న. ఏమవుతుంది ఏమి అని చెప్పినారు. కాకుండా పోతున్నా ఇంత పాములు గబాన పడేదానికి ఉరికినారు చూడా. దుప్పట్టి ఎత్తుకొని ఉరికినా. ఏమంటే ఏమో మీకు తెలియదు, మాది పొరపాటు లేదు. ఈయన గన్నం కాబట్టి చల్లగా సూర్యుడు ఉదయించినట్టు దాళంలోకి పోతుంటది. దాళంలోకి పోయి దాళాలకి శివలింగం కాడికి పోయి అక్కడ ఉండి మంచిగా మళ్ళీ పోతుంది. రాయికి నేర్పుతున్నాడు. ఏందో పట్టుకుని నిలపోతా జరిపోతా అనుకుంటా. జరిపోతే అదో కట్లుంది. జరిపోతే చాలా పెద్దది. అదో డబ్బా కాడ ఎంత స్పీడ్ పోతుంది. పైకి పోయింది. మేమంతమంది మీ సౌండ్ చేస్తూ ఉన్నా కూడా చాలా పెద్ద పాము అది చాలాసేపు అక్కడే ఉన్నింది. అంటే ఇప్పటి వరకు మాట్లాడిన ఆయన ఆ పెద్ద ఆయన టెంపుల్ దగ్గరే ఉండ ఆయన అనమాట. అదే చెప్తున్నారు. అప్పుడప్పుడు ఒక పాము వచ్చి సూర్యోదయం అప్పుడు శివలింగం దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు అక్కడే ఉండి తర్వాత వెళ్ళిపోతా ఉంటుందని చెప్తా ఉన్నారు. మేమే కొంచెం అడిగినాం అనమాట, ఈ టెంపుల్ గురించి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అని చెప్పి. పాము అయితే చాలా పెద్దది, మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది. సో మొత్తానికి ఈ రోజు వ్లాగ్ అయితే ఇది అండి. ఈ టెంపుల్ గురించి మేము తెలుసుకున్న విషయాలు అయితే చెప్పినాము. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఈ టెంపుల్ విశిష్టత గురించి తెలిసిన వాళ్ళు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి, మేము కూడా తెలుసుకుంటాము తెలియని విషయాలు. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్.